ఓం నమో వెంకటేశాయ నమః. ఈ ఛానల్‌ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాదేవులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని, నిరంతరం ఉండాలని కోరుచు, ఈ పువ్వులు ఈ దేవుడికి పూజించడం వల్ల మనకు సర్వదోషాలు నివారించబడతాయా అనేవి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మాకు నా జాతకం బాగుంటలేదు, నేను ఏ నక్షత్రంలో పుట్టానో కానీ అన్నీ నాకు సమస్యలే, నేను ఏ ఇల్లు మారినా కూడా నాకు చాలా సమస్యలు వచ్చి పడుతున్నాయి, నాకు ఉద్యోగంలో కూడా తృప్తి లేదు, జీవితంలో తృప్తి లేదు అనే వాళ్ళ కోసం ఈరోజు చక్కనైనటువంటి పరిహారం మనం తెలుసుకుందామండి. దీంట్లో మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పుష్పాలు దేవుడికి అర్పించినట్లయితే మనకు కోరికలు నెరవేరుతాయా అని అంటే తప్పనిసరి నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది. దీనిలో మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు తామర పువ్వులు, కలువ పువ్వు తీసుకొచ్చేసి లక్ష్మీనారాయణలకు పూజించినట్లయితే సర్వదోషాలు నివారించబడతాయి. అలా ఎందుకు అంటే, ఈ లోకంలో ధనం మిదం జగత్ అంటే ధనం ఉంటే 90% సమస్యలన్నీ తొలగిపోతాయి అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కావున ఆ ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీనారాయణులు మనకు ఉండబడిన దోషాలను పటాపంచలు చేయగలిగే శక్తి ఉంటుంది. కావున ఆ యొక్క స్వామివారికి తామర పుష్పాలతో నివేదించినట్లయితే ఆ యొక్క లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల మనకు జాతకం సంబంధించిన సమస్యలు, నక్షత్రానికి సంబంధించిన సమస్యలు, మనకు ఇంటిలో ఉండబడిన దోషాల నుంచి నివారించబడుతుంది. కాబట్టి ఆ యొక్క పుష్పాలు లక్ష్మీనారాయణులకు నివేదించి పూజించుకోవడం చాలా వరకు శుభమండి. ఈ పుష్పాలను ఏ రోజు సేకరించాలి అంటే, శుక్రవారం రోజు ఈ పుష్పాలను సేకరించుకొని అదే రోజు స్వామివార్లను పూజించినట్లయితే ఆ యొక్క మనకు ఉండబడిన దోషాల నుంచి నివారించబడతాయి. వీటికి సంబంధించిన పూజ ఎలా చేయాలి అంటే, మరీ ముఖ్యంగా ఒక 5 కుందులతో 5 ముఖములు కలిగిన ఒక మట్టి ప్రమిదలో దీపారాధన నెయ్యితో చేసి లక్ష్మీనారాయణ పటం ముందట గంక పెట్టి అష్టోత్తర శతనామావళి అష్టోత్తరాన్ని చదువుకుంటూ 108 కమలాల పుష్పాలను ఆ యొక్క లక్ష్మీనారాయణలకు అర్పించి పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క గోత్రంలో ఉండబడిన, మీకు ఉండబడిన దోషాలను నివారించబడతాయి. కావున ఇవి శుక్రవారం చేసుకోవడం చాలా శుభము. ఇలా చేసుకొని మీ యొక్క జీవితాలను ఒక విధానంగా మలుపు తిప్పుకునడానికి ఆ భగవంతుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని సద్వినియోగపరుచుకుంటారని తెలియజేస్తూ, ఈ యొక్క పూజ అనేది ఏ మాసంలో చేసుకోవాలి అని అంటే, మనకి ఎక్కువగా మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవడం చాలా మంచిది. కానీ ఆ యొక్క శ్రావణ మాసమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా మంచి రోజు చూసుకొని ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా ఎక్కువైనటువంటి ఫలితాలు, శ్రావణ మాసంలో చేసినటువంటి ఫలితాలే ఇవ్వడం అనేది జరుగుతుంది. కావున మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఈ క్రింద కనబడుతున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కనుక ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.